సైలెంట్ డాక్టర్ నాయకెడమిల్లి సత్య శ్రీనివాస్ గారికి సగౌరవంగా అందిస్తున్న అభినందన సత్కార అక్షర సుమాంజలి. 16/7/1975 తేదీన ఏలూరులో శ్రీ నాయకెడమల్లి మొండేశ్వరరావు సీతారత్నం పుణ్య దంపతులకు జన్మించి నాయకెడమల్లి వంశరత్నంగా భాషిల్లుతూ చిన్ననాటి నుండి చదువులో ప్రతిభను కనపరుస్తూ మరోవైపు సాహితీవేత్తగా పేరు గడించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ తెలుగును, ఎంఏ ఇంగ్లీషును మరియు జర్నలిజంపై ఉన్న ఆసక్తితో పీజీ డిప్లొమాను ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు. అంతేకాక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి హైకు కవిత్వంపై డాక్టరేట్ డిగ్రీ పొందడం ఈ విద్యా ప్రావీణ్యతకు నిదర్శనం. ప్రస్తుతం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ గాను, నలంద డిగ్రీ కళాశాల ఆంధ్ర అధ్యాపకులుగాను రాణిస్తున్న మీరు విద్యారంగంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మీకు ఆ సరస్వతీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. కన్నీరు పగబడుతుంది, నడిచేసేవారు, అగ్ని సంతకం వంటి కవితా సంపుటాలు రచించి ఎనలేని కీర్తిని ఆర్జించారు. మీరు రచయితగా మహాభారత కథలు, పాము కథలు, సామెతల కథలు, ఎర్రయ్య కథలు వంటి మిమ్మల్ని ఉత్తమ రచయితగా నిలబెట్టాయి. అలాగే మీరు బహు గ్రంథకర్తగా, సైన్స్ రచయితగా వర్తిల్లుతున్నారు. వందలాది వ్యాసాలపై మీరు గావించిన విమర్శలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమై మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. మీ కాలం నుండి జాలువారిన రాజకీయ వ్యంగ్య వ్యాసాలు గత దశాబ్ద కాలంలో 300 పైగా ముద్రితమైనాయి. ఇంతటి ప్రతిభా సంపన్నులు, విద్యావంతులు, సాహితీవేత్త అయిన మిమ్మల్ని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మీరు మరింత పేరు ప్రఖ్యాతులు గడించాలని, అందుకు ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా మీకు, మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మీకు విద్యామణి బిరుదులు ప్రదానం చేస్తూ అక్షర సుమాంజలి సమర్పించుకుంటున్నాను. అభినందనతో సోమనాథ్ నాట్య మండలి, ఆంధ్ర అకాడమీ. ఇదే కదా సత్కరించుకోవాలని ఇంకా ఇతర సాహితీ మిత్రులు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎక్స్రే కార్యదర్శి ఆంజనేయరాజు గారు. ఏ కార్యక్రమంలో అయినా అంజనీ వేయకుండానే కనిపించే ఆంజనేయరాజు గారు సత్కరించారు. ధన్యవాదాలు. కవి, నది సంపాదకులు జలదేవి ప్రభాకర్ రావు గారు. శస్త్రీ గారికి సత్కారం అంటే సాహిత్యానికి సత్కారం. వేటూరు వారి శ్రీ తల్లప్రగడ రవికుమార్ గారు. మా అందరికీ తెలుగు వెలుగు చూపించిన మా మాస్టర్ జంధ్యాల పరదేశ్ బాబు గారు.
శ్రీనివాస ప్రింటర్స్ మురళి గారు, శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారిని వేదిక మీదకి వచ్చి అభినందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చెరుకు ప్రెసిడెంట్ నండు రాజగోపాల్ గారు కూడా వేదిక మీదకి వచ్చి శాస్త్రి గారిని అభినందించాలని చెప్పి నిర్వాహకులను కోరుతున్నాం. మెట్టా వెంకటేశ్వరరావు గారు, లైలా కాలేజీలో మా మాస్టర్ గారు. నమస్కారం మాస్టర్ గారు. అభ్యుదయ విద్యార్థుల సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి మాధవరావు గారు, మా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సహాయ కార్యదర్శి కొల్లి మురళీకృష్ణ ప్రసాద్ గారు, వారు కూడా వేదిక మీదకి రావాలి. ఘంటసాల మాణిక్యాలరావు గారు గౌరవించే అభినందించారు, ధన్యవాదాలు. నిరసనదారు సాధు మల్లికార్జునరావు గారు, వారు కూడా ఎదురుగా ఉండే అభినందించారు. ఈ కార్యక్రమం ఇంత హుందాగా జరగడానికి ఇంకో ముఖ్య కారణం దీనికి ఎంతో అందంగా జరిగిన నాట్య ప్రదర్శనలు. నాట్యాచార్య శ్రీ ఘంటసాల పవన్ కుమార్, నాట్యాచార్య శ్రీ సర్ప శివకుమార్, నాట్యాచార్య శ్రీ డేగర సాంబశివరావు గారు శిష్య బృందాలు చాలా చాలా అందంగా నృత్యం చేశారు. అలాగే ఒక పాప తన ధారణా శక్తిని ప్రదర్శించింది. శారదా శంకరరావు గారు కృతజ్ఞతలు. చెరుకు ప్రెసిడెంట్ రాజగోపాల్ గారు, కుంచె వెంకటేశ్వరరావు గారు, మా వేమన్ గారు, శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు, శాస్త్రి గారు ఈ రోజున ఈ వేదికలో ఇంత సంతోషంగా ఈ ఉచితాసనాన్ని అలంకరించడానికి ప్రత్యక్షమైన కారణం శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు. మరి ఇటు నుంచండి ఇద్దరు. ఓకే, ఈ పిల్లలు కూడా తెలుగు భాష ఏ రకంగా నేర్చుకోవాలి, ఏ రకంగా శ్రద్ధ పెట్టి భాషా వికాసానికి వారి వంతు వారు అందించాలనే దాని గురించి ఒక 3-4 రోజుల క్రితం మన శాస్త్రి గారు ఈనాడులో ఒక హాఫ్ పేజీ రాయడం